గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఇల్లు కట్టే వేలాయే ఇందిరమ్మ ఇళ్ల పథకము 11న ప్రారంభం. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం. స్థలం లేని వారికి ఆర్థిక చేయుతో పాటు మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 గృహాలు. పకడ్బందీగా అమలుకు విధి విధానాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పాత కొత్తల కలయిక. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్లకు పాత స్థానాలే. మల్కాజ్గిరి నుంచి ఈటెల, చేవెళ్లకు కొండ, భువనగిరికి బూర. హైదరాబాద్ నుంచి కొంపెల్ల మాధవీలత, బారాసా నుంచి వచ్చిన భరత్కు నాగర్ కర్నూల్లో, బీబీ పాటిల్కు జైరాబాద్లో అవకాశం. మేడిగడ్డ పూర్తయినట్టు ఇచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకి ఈఈ తిరుపతిరావు లేఖ. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయం. వారణాసి నుంచే మోదీ పోటీ. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్. లోక్సభ ఎన్నికలకు 195 మందితో భాజపా తొలి జాబితా. తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. 34 మంది కేంద్ర మంత్రులకు చోటు. 33 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరణ. దివ్యాంగులకు త్వరలో 5% రిజర్వేషన్లు. అంగన్వాడీలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్. ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు. జిహెచ్ఎంసీలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు. మహిళా శిశు సంక్షేమ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. 195 మందితో బీజేపీ తొలి జాబితా. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోదీ పోటీ. జాబితాలో 28 మంది మహిళలు. యువతకు 47 సీట్లు. 11న ఇందిరమ్మ ఇండ్లు పథకానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. ప్రతి కుటుంబానికి 3,500 ఇండ్లు మంజూరు. ప్రజాపాలన దరఖాస్తులకు ప్రాధాన్యం. నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు, విధి విధానాలు ఖరారు చేయాలని, ఇండ్లు డిజైన్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం. బీజేపీ లోక్సభ సైరన్. అందరికంటే ముందు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన. తెలంగాణలోని మొత్తం 17 సీట్లకు గాను 9 స్థానాలు ఎంపిక. సిట్టింగ్లలో 3కి అవే స్థానాలు ఖరారు. పెండింగ్లో ఆదిలాబాద్. గతంలో పోటీ చేసిన కొత్తగా చేరిన వారికి అవకాశం. పలు సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి వచ్చే బలమైన నేతల కోసం వెయిటింగ్. నా జీవితం పూల పాన్పు కాదు. పెళ్లి కొడుకు కాబోతున్న తన కుమారుడు అనంత్ మాట్లాడిన మాటలు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని కంటతడి పెట్టించాయి. రైతులకు ఉచితంగా పంటల బీమా. రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. భూదాన భూముల్లో కాలనాగులు. వట్టినాగులపల్లిలో 29.27 ఎకరాలు మాయం. ధరణి ముసుగులో 2,000 కోట్ల విలువైన భూముల బడా నేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని రెవెన్యూ శాఖ. కొనుగోలుదారుల్లో పల్లా రాజేశ్వరరెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు. ఇంటింటికి శ్రీకారం. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం 5వ గ్యారంటీ అమలుకు నిర్ణయం. సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. స్థలం ఉన్నవారికి 5 లక్షల నగదు. లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల సహాయం. వెంటనే విధి విధానాలు తయారు చేయండి. లబ్ధిదారు ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణం. కానీ ఒక వంటగది, టాయిలెట్ తప్పనిసరి. డబుల్ బెడ్రూమ్ తరహా తప్పులు జరగొద్దు. ఇళ్ల పథకంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. మరో 3 బీఆర్ఎస్ ఎంపీలు జంప్. కారు దిగి కమలం గూటికి చేరనున్న ప్రజాప్రతినిధులు. వారితో మంతనాలు సాగిస్తున్న కమలం పార్టీ ముఖ్యులు. ఎంపీల బాటలోనే మాజీ మంత్రి కుమారుడు కూడా. వరంగల్, నల్లగొండలో 2 మాజీ ఎమ్మెల్యేలు సైతం. మల్కాజ్గిరి ఈటెలకే 9 మందితో బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా. సిట్టింగ్ కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్లకు టికెట్. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు పెండింగ్. చేవెళ్ల నుంచి కొండ, జైరాబాద్ బీబీ పాటిల్కు. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్. హైదరాబాద్లో మాధవీలత. నాగర్ కర్నూలు నుంచి రాములు, కుమారుడు భరత్ ప్రసాద్. 195 కమలాలు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా. మోదీ, రాజ్నాథ్, అమిత్ షా సహా 34 మంది కేంద్ర మంత్రులు. 2 మాజీ సీఎంలకు చోటు. న్యూఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్కు అవకాశం. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 సీట్లు. మొత్తం మీద 28 మంది మహిళలకు ఛాన్స్. కాళేశ్వరంపై తీన్మార్. కాగ్, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికల ఆధారంగానే విచారణ, విధి విధానాలు. ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచన.
హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి మంత్రి ఉన్నతాధికారుల విచారించే అవకాశం. నేడు పల్స్ పోలియో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40.57 లక్షల మంది 0.5 వయసు చిన్నారులు 50.30 లక్షల పోలియో డోసుల సిద్ధం. రాష్ట్రంలో 22,445 పోలియో బూతులు. ట్యాంక్ బండిపై పీవీ విగ్రహం. కొమరం భీం, ఐలమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి, శ్రీపాదరావు కూడా. ఇందుకు త్వరలో మంత్రివర్గ ఉపసంఘం. దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు మేనేజ్మెంట్ కోట అయినా మెరిట్ నిరూపించుకున్నారని ప్రశంస. ఇప్పుడు వెలుగు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ 11న ప్రారంభం. అవసరమైన ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. రాష్ట్రంలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి సంజయ్, అరవింద్కు నిజామాబాద్, ఈటలకు మల్కాజ్గిరి, కొండా విశ్వేశ్వరరెడ్డికి చేవెళ్ల, బూర నర్సయ్యకు భువనగిరి, భరత్కు నాగర్ కర్నూల్, బీవీ పాటిల్కు జహీరాబాద్ టికెట్. హైదరాబాద్ నుంచి బరిలోకి మాధవీలత. మళ్ళీ వారణాసి నుంచే ప్రధాని మోదీ పోటీ. 10 మందితో ప్రపోజల్ లిస్ట్. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్. మరో 7 స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. బీసీలకు 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయం. సీఎం రేవంత్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ. ఇంటి పిల్లర్ను ఢీకొన్న కారు, 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రమాదం. మృతులు స్వస్థలం కరీంనగర్ జిల్లా కాచిరెడ్డిపల్లి. ట్యాంక్ బండిపై శ్రీపాదరావు విగ్రహం. రాంజీగోడు, చాకల ఐలమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి వంటి ప్రముఖుల విగ్రహాలు కూడా. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ ప్రకటన. వీకెండ్స్లో డ్రగ్ టూర్లు. రూట్ మార్చిన అడిక్టర్స్. పోలీసులకు అనుమానం రాకుండా గోవా, బెంగళూరు, ముంబై అడ్డాగా పార్టీలు. వాట్సాప్లో స్పెషల్ గ్రూప్స్. కోర్ట్స్లో డ్రగ్స్ ఆర్డర్. పోలీసుల విచారణలో బయటపడుతున్న నిజాలు. మల్లారెడ్డి కబ్జాపై సర్కారు యాక్షన్. కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు. జేసీబీలతో తవ్వేసిన అధికారులు. 10 గుంటలు తిరిగి స్వాధీనం. హెచ్ఎండిఏ పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఎలివేటెడ్ కారిడార్ బీఆర్ఎస్ కష్టార్జితం. 10 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం. రక్షణ శాఖ భూముల కోసం అలుపెరకుండా శ్రమించాం. దిగొచ్చిన కేంద్రానికి తెలంగాణ తరఫున కృతజ్ఞతలు. మరో 2 రైతుల బలవన్మరణం. భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు, వరంగల్ జిల్లాలో మరొకరు. పెట్టుబడి కూడా రాలేదని, అప్పులు తీరడం లేదని ఆత్మహత్య. ఫార్మాసిటీ రద్దు. 3000 ఎకరాల్లో ఫార్మా విలేజీలు పేదల కోసం శాటిలైట్ టౌన్షిప్స్. త్వరలో నూతన పారిశ్రామిక విధానం. ఎంఎస్ఎంఈ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం. సిఐఐ వార్షిక సమావేశంలో భట్టి. సొంతింటి నిర్మాణానికి 5 లక్షలు. 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు. ప్రజాపాలన దరఖాస్తులకే ప్రాధాన్యం. అర్హులకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు. విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్ష. అంగన్వాడీ కేంద్రాలు బయోమెట్రిక్. 12,315 కేంద్రాలకు సొంత భవనాలు. సీఎం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. రష్యా ఊహకు అందనంతగా ప్రతిఘటన. ఉక్రెయిన్ను దారికి తెచ్చుకోవడంలో విఫలం. 2 ఏళ్లు దాటినా ముగింపు దశకు చేరని యుద్ధం. టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట. పలు కేటగిరీలో ఆర్టీసీకి 5 అవార్డులు. హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం. ఎండీ సజ్జనార్. యాదాద్రి కాదు, యాదగిరి గుట్టనే పాత పేరునే కొనసాగిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. త్వరలోనే జీవో విడుదల చేస్తామని వెల్లడి. కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదని ప్రశ్న. మేడిగడ్డపై ముందే ఎందుకు మేల్కోలేదు? నిర్వాసితుల గురించి ఎందుకు మాట్లాడలేదు? కాళేశ్వరంపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. నిపుణుల సూచనల మేరకే మేడిగడ్డ మరమ్మతులు. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం. సొంత జాగా ఉంటే 5 లక్షలు. జాగా లేని వారికి భూమితో పాటు 5 లక్షలు. పథకం అమలుకు సీఎం రేవంత్ కసరత్తు. విధి విధానాలు రూపొందించాలని ఆదేశాలు. 11న పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు. అంగన్వాడీలో సీసీ కెమెరాల ఏర్పాటు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. తాగునీటిని అడిగితే ట్రాక్టర్తో ఢీకొట్టి చంపుతారా? ఇంత బరితెంపుకు వ్యవహారమా? పవన్ కళ్యాణ్. కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు నిజం. కాగ్ విజిలెన్స్ సంస్థలు నిగ్గు తేల్చాయి. అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి ప్రశ్న. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి బాంబు పెట్టి వెళ్లిన ఆగంతకుడు. రామేశ్వరం పేలుడు కేసుపై సీఎం వెల్లడి. ఓడిపోయేందుకు సిద్ధం. జనసేన టీడీపీలతో వైసీపీకి షేక్. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే జనసేనతో పొత్తు, ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు. ఎదిరించిన వారిని అడ్డంగా నరికేశారు. 40 ఏళ్ల రాజకీయంలో ఇంత అరాచకం చూడలేదు. టీడీపీలో చేరిన వేమిరెడ్డి దంపతులు చేరిక సభలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు. అభివృద్ధి చెందుతున్న భారత్కు మోడీ గ్యారంటీ, మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రజాభిప్రాయం పోస్టర్ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా 195 మందితో జాబితా విడుదల. వారణాసి నుంచి మోడీ, గాంధీనగర్ నుంచి షా, దిగవంత సుష్మా స్వరాజ్ తనయ బన్సురాకు టికెట్, గుణ నుంచి జ్యోతిరాదిత్య, పోర్బందర్ నుంచి మన్సూర్. జాబితాలో చోటు దక్కించుకున్న 9 మంది తెలంగాణ వాసులు.